మేమైతే పాటతో మస్తు ఖుషి అయిపోయినాం. ఇప్పుడు మీ మాటలు కూడా మాట్లాడొచ్చు, పర్లేదు. ఇంకా మాట కంటే పాటే చాలా మంచిది మేడం. సరిపోయింది అనుకుంటా ఇది. కరెక్టే, కానీ మీ ఇద్దరి మధ్య ఒక మంచి బాండ్, ఒక మంచి ఎమోషన్ కనిపించింది మాకు పాట పాడుతుంటేనే. సో ఒక్కసారి అసలు ఈ పాట రాస్తున్నప్పుడు, కంపోజ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఎక్స్పీరియన్స్ పంచుకోవచ్చుగా? ఈ పాట ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే డైరెక్టర్ గారు ఉండాలి, వేణు ఉడుగుల గారు ఉండాలి, రాహుల్ మోపిదేవి గారు ఉండాలి, సురేష్ బొబ్బిలి, వీళ్ళు నలుగురు ఉంటే చెప్పచ్చు. వాళ్ళ నలుగురు చెప్తే బాగుంటుంది నేను చెప్పడం కంటే. అంతేనా? నైట్ లో రాసేసి ఉండండి పాట. ఎంత? ఒక నైట్ లో రాసేసి. ఒక నైట్ లో రాసేసారు. ఓ, ఒక నైట్, ఒక్క నైట్ లో వచ్చేసింది అంటే రాంబాయ్ ఎవరు? అదే. అరే ఏ రాంబాయిని ఊహించుకుని ఒక రాత్రిలో రాసేసారు మీరు? నాకు తెలిసి నాకున్న రాంబాయి తమ్ముని తెలుసు, నాకున్నది ఒకతే. మీ వదినే నా రాంబాయి రా, నాకు ఇంకెవరు లేరు. వదినే ఊహించుకొని రాసినాం, ఇంకెవరు ఊహించుకోలేదు. కాకపోతే దీంట్లో 4 ఊహించుకొని రాస్తావా? ప్రతి పాటని అంటే స్టోరీలో పాట రాసినావు. అప్పుడు సాయి పల్లవి గారిని ఊహించుకొని రాసిన. అంటే ఈ సినిమాలో హీరోయిన్ ఊహించుకోలేదా అన్న? ఈ సినిమాలో హీరోయిన్ నేను ఊహించుకోలేదు. దీంట్లో నేను 100% మా వైఫ్ ను ఊహించుకొని రాసిన. ఆయన్ని బాగానే అడుగుతున్నారు. ఇంతకీ మీరెవరిని ఊహించుకొని కంపోజ్ చేశారు? రాంబాయే. మీ రాంబాయే. మీ రాంబాయ్ కోసం పాడి వినిపించారా? ఇప్పుడు బాగానే కదా. ఇప్పుడు పాడింది మా కోసం కదా. ముందు ఇంట్లో వినిపించారా? ఏమన్నారు రాంబాయ్? లవ్ యూ అన్నారు. ఆఫ్ కోర్స్ అండి, అవును. ఎన్నో నెంబర్ రాంబాయ్కి? ఇది నాకేం సంబంధం లేదు. ఇంకేమైనా చెప్పాలనుకుంటే థ్యాంక్స్ చెప్పి. ఈ ముందుగా తెలుగు 2 రాష్ట్ర ప్రజలకి నా హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అండి. రాంబాయి సాంగు అసలు ఆల్ ఓవర్ ఇండియాలో ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ 2లో ఉంది. అది మాకు అందించిన తెలుగు ప్రేక్షకులకు నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. దీంట్లో ఇంకా మంచి పాటలు ఉన్నాయి, ముందు వస్తాయి. వచ్చినప్పుడు మమ్మల్ని బ్లెస్ చేయండి. నేను అంటే ఈ పాటని ఇంత ఆదరణ, అంటే ఇంత హిట్ చేసిన ప్రేక్షకులకు కేవలం నేను కృతజ్ఞతలు కాదు, ఈ సినిమా త్రూ మేము చాలా చెప్పబోతున్నాం. దయచేసి 21st వచ్చి సినిమా చూడండి, బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. 19th ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మళ్ళా రండి అందరు మర్చిపోకుండా. మీరు ఈ పాటకు సంబంధించిన వివరాలు ఇంకా అడిగితే వేణు అన్నని డైరెక్టర్ గారిని అడగండి, చాలా బాగా చెప్తారు మేడం. ఒక రాత్రి రాసిచ్చిపోయినాం, కానీ వాళ్ళ ఎక్స్పీరియన్సే బాగుంటుంది దీంట్లో. తప్పకుండా సార్, సాయిలు గారు వస్తారు, వేణు గారు వస్తారు, అందరు వస్తారు. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పేయచ్చు మొత్తం ఇప్పుడే. చెప్పండి సురేష్ గారు. ఏం లేదండి, నేను ఈ సినిమాకి పనిచేయడానికి నన్ను ప్రోత్సహించిన ఈటీవీ విన్ యాజమాన్యానికి, సాయి గారికి, నితిన్ గారికి, వేణు ఉడుగుల అన్నకి అండ్ బన్నివాసు గారికి, వంశీ నందిపాటి గారికి, ముఖ్యంగా ఈ కథకు నేనైతే పర్ఫెక్ట్ అని నన్ను నమ్మి నన్ను కంపోజర్గా నన్ను పెట్టుకున్న సాయిల్ కాంపాటి గారికి, అండ్ ఆన్ ద ప్రాసెస్లో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ రాహుల్ మోపిదేవి గారు, ఆయన కూడా చాలా హెల్ప్ చేశారు. ఈ సినిమాకి ఇంతమంది నాకు వెనకాల ఉండడం వల్ల ఇంత మంచి సాంగ్స్ అండ్ ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చింది. ట్రైలర్ చూసిరా? ట్రైలర్ ఎట్లుంది? ఇంత మంచి వర్క్ రావడానికి ఈ టీం అంతా నాకు చాలా హెల్ప్ చేశారు. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంకా బాగా మాట్లాడతా. ప్రస్తుతానికి ఇక్కడికి థ్యాంక్ యూ. నవంబర్ 21కు సినిమా వస్తుంది కాక, మన రాంబాయిల్ని అందరిని వేసుకొని పోరి యూత్. మీ రాంబాయిల్ మన కాదు, మీ రాంబాయిల్ని, సారీ. అదే తమ్ముడు, మనల్ని ఇంకా గేట్ దగ్గర కూర్చుంటారు మన కోసం, రండి చూసుకుందామని. లేదు, మీ రాంబాయిల్ని తీసుకొని మీ రాంబాయిల్ని తీసుకొని తప్పకుండా రండి. 21 డేట్ చెప్పండి ఒకసారి గట్టిగా. నవంబర్ 21 మా సినిమాకు కూడా అదే 21. రండి అందరం కలిసి ఉయ్యాలు ఊదాం. అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ డైరెక్టర్ గారు అండ్ వేణు ఉడుగుల గారు, ఈటీవీ విన్ సాయి గారు, నితిన్ గారు, ఎస్పెషల్లీ రాహుల్ మోపిదేవి గారు. ఈ పాటకి రాంబాయి పాటకు ముందు ఇక్కడ మాకు గెస్ట్ హౌస్ ఇస్తే ఆ గెస్ట్ హౌస్లో వేరే పాట రాసినాం. ఆ పాట రాసిన తర్వాత డైరెక్టర్ సాయిల్ కాంపాటి గారు,
ఆయనతో పాటు సురేష్ బొబ్బిలు కూడా మొత్తం చించేసుకున్నారు, ఉతికేసుకున్నారు, సూపర్ అన్నది అయిపోయింది అని. నేను కూడా బట్టలు చింపుకుంటే తోలు కూడా వచ్చింది, నాకు బాగుంది పాట అని చెప్పిన తర్వాత. ఒక పాట అంతా చేసి కొరియోగ్రాఫ్ చేసి మ్యూజిక్ వర్క్ ఫైనల్ అయిపోయి లొకేషన్కి పోయి షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను లొకేషన్కి పోయి సినిమాకి సంబంధించిన మిగతా పాటలు అక్కడ రాసేసి నేను ప్రశాంతంగా ఇంటికి వచ్చి వరంగల్లో ఒక మీటింగ్ పెట్టుకొని వెళ్తే అర్ధరాత్రి 1 గంట 2 గంటల టైంలో సురేష్ నాకు ఒక మెసేజ్ చేసి, అన్న అర్జెంటుగా ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేయమంటే ఓపెన్ చేసిన. ఓపెన్ చేస్తే ఒక ట్రాక్ ఉంది, కొత్త పాట ఏమైనా కంపోజ్ చేసిండో చేస్తే పెడతాడు, అట్లా విందామని ఓపెన్ చేసిన. ఓపెన్ చేస్తే ఈ ఇచ్చంతరాలకి ఏదో వర్డ్ ఉంటుంది, ఫస్ట్ ఏదో పెట్టిను, ఏదో సమ్ డెమో లిరిక్స్ పెట్టి వేసిండు. ట్యూన్ వింటా నాకు మామూలు ఊపొస్తలేదు, అదిరిపోయింది సురేష్ ట్యూన్, ఇది ఏ సినిమాకు నాకే ఇస్తారా రాయడానికని అడిగిన. నీకే ఇస్తున్నాం కానీ నీకు ఒక సర్ప్రైజ్ అండ్ ఒక షాక్ అన్నా అన్నాడు. ఏంది చెప్పు అన్న. రాంబాయి సినిమాకు మీరు ఫస్ట్ రాసిన పాట ఆపేసిండ్రన్న, ఆ ప్లేస్లో ఈ ట్యూన్ పెట్టిండ్రు, ఈ ట్యూన్కి ఇప్పుడు మీరు లిరిక్ రాయాలి అన్నాడు. ఒరిజినల్గా రాంబాయి ప్లేస్లో వేరే పాట ఉండే, ఆ పాట మార్చేసి ఈ పాట పెట్టిండు. ఈ పాటని ఒకరోజు రాత్రి వచ్చి వరంగల్ నుండి రాత్రి 8 గంటలకు బయలుదేరి ఇక్కడికి వచ్చి 12:30కి ఇక్కడ రీచ్ అయినాం. 1 గంట నుంచి ఉదయం 3-4 గంటల వరకు ఈ పాట రాసి ఇచ్చేసి వెళ్ళిపోయినాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ఒకసారి సినిమా యూనిట్కి కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.